Annyeonghaseyo, welcome to my YouTube channel. సో నమస్తే అండ్ ఈరోజు యూట్యూబ్ బ్లాగ్ ఏంటిదంటే అండి, సో ఈరోజు మేము సూరజ్ కుండ్లో ఏమేమి చేస్తామో మేము మీకు ఆ వీడియో చూపెట్టాలని అనుకుంటున్నాను. సో ఎలా రెడీ అవుతాం, ఏమేమి చేస్తామో అని. సో అది నా రూమ్, అది నా సూట్ కేస్, నా బట్టల సూట్ కేస్. అది ఎలా ఉందో చూసారా? అందరిది ఎంత నీట్గా ఉంది, నాకు చూసారా ఎంత చిన్నలాగా ఉందో, నా మొహం లాగానే ఉందనిపించింది నాకైతే. సో ఈరోజు వ్లాగ్ అనేది, సో వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ సూరజ్ కుండ. సో చాలామందికి డౌట్ రావచ్చు, ఎందుకంటే కొంతమందికి సూరజ్ కుండ తెలుసు, కొంతమందికి తెలీదు. సో ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి బ్రష్ చేసేసా, ఎందుకంటే ఆ వీడియో మొత్తం తీయలేకపోయా, నాకు అంత టైం లేదు. సో అది మా బ్రేక్ఫాస్ట్ ఏంటిదంటే ఆలూ పరోటా విత్ సంథింగ్ ఏదో కర్రీ, నాకు అది అసలు ఏం అర్థం కాలే. కొంతమంది రెడీ అవుతున్నారు, ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను కదా అని తినేద్దాం అనుకొని, ఇంకా చాలా ఆకలేసింది. సో ఆకలి అన్నప్పుడు ఇంకా ఏదైనా తినేయాలనిపిస్తుంది ఆ టైంలో. సో ఆ సిచ్యువేషన్లో నాకు ఏం చేయాలో అర్థం కాక ఇంకా అదే తినేసా. ఉత్తితో తిన్నా, కర్రీ మీద అంత ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక్కవేళ మీరు ఫరీదాబాద్కి వెళ్తే మాత్రం ఏదైనా హోటల్స్లో ఫుడ్ ఏదైనా ఆర్డర్ ఇచ్చుకుంటే మాత్రం హోటల్స్లో తినకండి. బయట ఓకే స్పైసీగా మీకు అలాంటి తినాలనిపిస్తే తినొచ్చు, బట్ ఇక్కడ మాత్రం తినకండి. చాలా అంటే చాలా గలీజ్గా ఉంటుంది ఆ ఫుడ్. సో ఏదో అలా తినేసాం ఆకలితోటి, ఎందుకంటే కొంచెం ఉండాలి కదా, ఓపిక ఉండాలి కదా అని అలా తినేసాం. సో ఇంకా పదండి వెళ్దాం, ఏమేమి చేస్తామో చూద్దాం. సో మేము ఇంకా బయటికి వచ్చేసి మా సార్ వాళ్ళ కోసం బయట నుంచొని చూస్తున్నాం, మా సార్ వాళ్ళ కోసం. సో మేము అలా బయట నుంచున్నాం. సో అదే మా హోటల్, క్రౌన్ హోటల్ అంట. మేము వేరే హోటల్ నుంచి ఆ హోటల్. సో మేము అలా మా సార్ వాళ్ళ కోసం వెయిట్ చేసి ఇంకా మాకు బస్ వచ్చేసింది. సో మేము బస్ ఎక్కి ట్రావెలింగ్ అనేది స్టార్ట్ చేసాము. సో మీకు చెప్పాను కదా అండి, సూరజ్ కుండ్లో డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు ఉంటారని. సో అలా మా డిఫరెంట్ స్టేట్స్లో మేమేమో తెలంగాణ, పంజాబ్ అండ్ ఆంధ్రప్రదేశ్, ఇతనేమో గుజరాత్. ఈ నా పక్కన కూర్చున్నారు. ఆ సార్ అయితే అమ్మ కరెక్ట్ చేసిన రోజు అయితే కూర్చొని వాగుడెక్కుతుంది. సో ఇంకేదోలాగా అంకుల్ కదా భూమి అని మాట్లాడాను అంకుల్ తోటి. సో నేను అలా లాక్ చేస్తుంటే అంకుల్ అన్నారు ఏం చేస్తున్నారు కదా. సో ఇంకా అలా నేనేం చేస్తాను లాక్ చూపెట్టాను సార్కి. సో అంకుల్ చూసి నవ్వుకున్నారు, ఎందుకంటే అంకుల్ ఫేస్ కూడా ఫిల్టర్లో వచ్చింది. సో అంకుల్ కూడా నవ్వారు. సో అందుకు నేను కూడా నవ్వాను. మా అక్క కూడా చాలా బిజీగా ఉంది. సో దానికోసం వీడియో చూడటం చేయగానే మా అక్క కూడా ఇంకా పోజ్ అనేది వచ్చింది. సో ఇంకా అలా ఎంట్రీ అయిపోయి ఇంకా మేము కొంచెం సేపు ఎండలో కూర్చుందామని ఎండలోకి వచ్చాము, ఎందుకంటే అక్కడ ఉన్న చలికి మీరు 2 దుప్పట్లు కప్పుకున్నా ఆ చలి ఆగదు, అంత చల్లగా ఉంటుంది. సో కొంచెం సేపు అంటే అలాగా లంచ్ చేసేసి, అంటే లంచ్ టైం వచ్చేసింది, అంతనే మార్నింగ్ నుంచి ఏం చేసానో తెలీదు. సో కొంచెం సేపు రెస్ట్ తీసుకోవడానికి మాకు ఇట్లా ఎండలో కూర్చోబెట్టారు మా సార్. సో ఇంకా అలా ఎండలో కూర్చొని నా ఫిల్టరు మధ్యలో ట్రబుల్ ఇచ్చింది నాకు, సో ఏమనుకోకండి. సో ఆ రోజు క్లైమేట్ అనేది చాలా బాగుంది.
ఎంత సాఫ్ట్గా ఉందంటే స్మూత్గా ఉంది. సో నాకు చాలా బాగా నచ్చింది ఆ రోజు క్లైమేట్. సో ఇంకా అలా ఎండ కూడా బాగా వచ్చింది. సో చూడండి ఏం చేశాను. సో వాళ్ళు ఇది అసం టీమ్. సో వాళ్ళ డ్యాన్స్ నాకు చాలా ఇష్టం, వాళ్ళు చేస్తే వాళ్ళ స్టెప్స్. సో నేను ఇంకా వాళ్ళనే చూస్తున్నాను, ఎందుకంటే వాళ్ళు మధ్యలో మేము పడుకున్నాక వాళ్ళు వచ్చి మ్యూజిక్ అన్నీ స్టార్ట్ చేసినారు. సో ఇంకా నేను లేచిపోయాము, ఎందుకంటే లేచాము. సో ఎందుకంటే ఆ డిస్టర్బెన్స్కి నిద్ర ఇంకా పోయింది మొత్తానికి, ఇంక ఎక్స్పెక్టేషన్సే లేవు నా దగ్గర. సో ఇంకా గమ్మున లేచి నిద్ర పోపట్లో వాళ్ళ వీడియో స్టార్ట్ చేశాను, ఎందుకంటే వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. చూడండి వాళ్ళ డ్యాన్స్. పైనుంచి ఆ గాలికి చెత్త మొత్తం పడుతుంది, కంట్లో దుమ్ము అంతా. ఇంకా వాళ్ళేమో ప్రాక్టీస్ స్టార్ట్ చేసాం, ఇంకా మా నిద్రంతా పోయి ఇంకా మేము వేరే ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోయాము. సో అక్కడ కూర్చొని ఆలోచిస్తున్నాం ఏం చేయాలా అని. అప్పుడే మాకు మా సార్ వాళ్ళందరూ బిజీగా ఫొటోస్ దిగడంలో ఉన్నారు. ఇంకా అప్పుడే నాకు ఒక బ్రెయిన్లో వచ్చింది ఏంటిదంటే, బయట ప్రోగ్రామ్ అవుతుంది, డ్యాన్స్ సింగింగ్ ఈవెంట్ అవుతుంది. సో ఇంకా నేను మా అక్క ఫ్రెండ్స్ సంజయ్ మొత్తం అందరం కలిసి ఆ సింగింగ్ వినడానికి వెళ్ళాము. సో మీరు కూడా వినండి ఆ సింగింగ్ ఎలా खूब रोया होगा वो महबूब अपनी महबूबा को मोबाइल गिफ्ट करके, है ना? खूब रोया होगा महबूब अपनी महबूबा को मोबाइल गिफ्ट करके, जो रात भर सुनता रहा जिस नंबर पर आप डायल कर रहे हो दूसरी लाइन पर। और ये प्यार ही नहीं, ये आपका दर्द है, मैं जानता हूँ। ప్రతి ఒక్క రోజు 15 days ఉంటుంది. సో ఒక్కొక్క డే ఒక్కొక్క సింగర్ వచ్చి పాడతారు. సో సో ఈరోజు ఇంకొక సింగర్ వచ్చారు. సో దాని తర్వాత ఇంకా గుజరాత్ టీమ్ డ్యాన్స్ అనేది స్టార్ట్ అయింది. అది మార్నింగ్ వచ్చి పెట్టాను సార్. సో అలా ఇంకొక సింగర్ అంటే నాకు కూడా తెలియదు, అంటే ఇండియన్ ఐడల్ పార్టిసిపేట్ చేశాను, సెకండ్ రన్నర్ అంట. సో నాకు అంతగా తెలియదు, బట్ रोज जलाए उठता धुआं तो कैसे छुपाए, मन मस्त मन मन मस्त मन बस तेरा नाम तो बनाए, मन मस्त दिल बस तेरा नाम तो बनाए, मन मस्त मदन मस्त मदन बस तेरा नाम तो बनाए, मन मस्त मदन मन मस्त मदन చాలా బాగా నచ్చిందండి. చూసారు కదా ఎంతమంది. అతను అసలు ఫస్ట్ సింగింగ్ కాకుండా వేరే డ్యాన్స్ వచ్చినప్పుడు ఎవ్వరు లేరండి. బట్ వెన్ ఇట్ స్టార్ట్ హిస్ టైం స్టార్ట్ అవుతూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు మనుషులు. అసలు ప్లేసే లేదు, ఎంత అంటే క్రౌడ్ అంతా ఉంది ఆయన సింగింగ్కి. చాలా పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు అక్కడ. సో నేనే షాక్ అయ్యా. నేను ఇండియన్ ఐడల్ చూస్తాను, బట్ ఇతన్ని ఎప్పుడు చూడలేదు. సో యాజ్ అ ఫస్ట్ టైం ఐ వాజ్ సేయింగ్ హిమ్.
బట్ स्टेज पे थोड़ा सा और बढ़ाइए। तो खाली लेके ना कवाली पीछे वाले पानी समागम मस्त कदम अली का पहला नंबर समागम मस्त कदम अली का पहला नंबर समागम मस्त कदम अली का पहला नंबर ओ लाल मेरी बन लगियों पता तुझे लालन जिंदगी का देवता समीशा बात करन ఇంకా అలా మేము ఆయన సింగింగ్ విని ఇంకా నైట్ అయిపోయింది. నేను పెన్షన్ తీసుకురా చూడు ఎంత గొప్ప తెలియదండి. నేను చెప్పాను కదా మీకు నచ్చిన డిష్ అనేది బట్ రేట్ కూడా అంతే. ఎంత గొప్ప తెలివైన దాన్ని మీరు ఒకవేళ నెక్స్ట్ ఇయర్ సురక్ష ఎక్కువ తీసుకొని వెళ్ళండి. సో ఫుడ్ కూడా అంత రేటే ఉంటుంది. ఎంత బాగుంటుంది అక్కడ నా వీడియో మొత్తం చూడండి. ఇదంతా ఫుడ్ కోర్ట్స్ కానీ కొరియన్ లేదు. సో ఇది మనకి వేస్ట్. సో మనకి వేస్ట్ ఫుడ్ ఇది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అంట. ఎక్కడ వాళ్ళు చేసిన ఫుడ్ అంతా మనకు పెడుతున్నారా ఏంది? అక్కడ దిగా వీడియో పాపం అది ఎడిట్ చెయ్యు. సో ఇంకా అక్కడ ఫుడ్ కోర్ట్ అనేది అక్కడి నుంచి అయిపోతుంది. ఫుడ్ కోర్ట్ దగ్గరికి వెళ్ళాలి. కట్ చేయి అది ఎడిట్లా, కట్ చేయి అది ఎడిట్లా. డ్యాన్స్ చేసే వాళ్ళకి ఉంటుంది. సో డిన్నర్ అక్కడనే, ఇంకా టిఫిన్ కూడా అక్కడనే. బట్ వాళ్ళు ఏం చేస్తారంటే హోటల్స్లో మేము ఉంటున్నాం కదా, సో వాళ్ళు సప్లై చేస్తారు మాకు. ఆ టిఫిన్ తినలేకపోతున్నాం. ఫస్ట్ ఇడ్లీ చూడాలా మీరు, అసలు ఎనర్జీ పుట్టింది నాకు ఆ ఇడ్లీ చూస్తే. అక్కడ ఇంకా సాయంత్రం డిన్నర్ బాగుంటుంది, లంచ్ అండ్ డిన్నర్ బాగుంటుంది. కొంచెం పర్వాలేదు. తినేటప్పుడు వాళ్ళు నుంచి ఉన్నారు చాలా వీళ్ళు ఫ్రెండ్స్. అండ్ ఈ అన్నయ్య మీకు ఫస్ట్ వీడియోలోనే చెప్పాను, శివ అన్నయ్య అంటే సింగర్. సో ఎవరేం కాస్ట్యూమ్స్ వేసుకోవాలి, ఎలా ఉండాలో అనేది మొత్తం అన్నయ్య చూసుకుంటారు. సో ఇంకా మేము మా ఇంట్లో కంప్లీట్ చేసేసి, మా డిన్నర్ కంప్లీట్ చేసేసి ఇంకా బస్ ఎక్కేసాము. సో ఇంకా బస్ ఎక్కేసి మా సార్ వాళ్ళకి ఆ బస్ వాళ్ళ తెలుసా అంట. సో ఏం చేస్తున్నారంటే ఇంకా అటు నుంచి మ్యూజిక్ పెట్టారు. సో మ్యూజిక్ పెడుతూ ఆ సాంగ్స్ వింటూ నేను కూడా డ్యాన్స్ చేస్తూ ఉన్నాను. బట్ ఏమైందంటే మళ్ళీ చూడండి మా అన్నయ్య వాళ్ళు ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు. వేరే టీం వాళ్ళు కూడా చేస్తున్నారు, అంటే మేము చేస్తున్నామని. సో నేను సాంగ్ పెడదాం అనుకున్నా, బట్ ఏంటిదంటే కాపీరైట్ క్లైమ్ వస్తుందని ఇంకా నేను అది మ్యూట్లో పెట్టేసా. నేను వీడియో తీసే బిజీలో ఉన్నాను. మా ఫ్రెండ్స్ ఇంకా మా అక్క, మా అన్నయ్య వాళ్ళు, ఇంకా మా సార్ అందరు డ్యాన్స్ చేసే బిజీలో ఉన్నారు.
అక్కడ మీరు ఒకవేళ అటు సైడ్ వెళ్తే మీకు డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు మీతో కలుస్తారు, మాట్లాడతారు, ఇంకా వాళ్ళ కల్చరస్ తెలుసుకోగలుగుతారు మీరు. సో ఈ సూరజ్ కుండ్లో అయితే నేను చాలా అంటే చాలా నేర్చుకున్నాను. సో నాకు మా సార్కి నేను థ్యాంక్స్ చెప్పాలి అండ్ మా ఎన్సిసి మ్యామ్ కూడా థ్యాంక్స్ చెప్పాలి ఇంత మంచి ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు. ఎందుకంటే స్పాన్సర్ మొత్తం మా ఎన్సిసి మ్యామ్. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం. సో ఇంకా ఆటోమేటిక్గా ఇంకా మాది హోటల్ అనేది వచ్చేస్తుంది. సో ఇంకా మేము గమ్మున అయిపోయాము, ఎందుకంటే అంటే కొంతమంది దిగిపోతున్నారు కదా అని ఇంకెందుకు వచ్చింది, ఎట్లయినా మన హోటల్ వచ్చేసింది కదా అనుకొని ఇంకా మ్యూజిక్ స్టాప్ చేసి ఇంకా హోటల్కి వెళ్ళిపోయాం. సో ఇంకా ఇదే వీడియో, ఈరోజు వీడియో. సో మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ నాకు ఇంకొక డౌట్స్ ఏమైనా ఉంటే, మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందో నాకు కొంచెం క్లూ అనేది ఇవ్వండి. సో ఆ వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను ఆల్మోస్ట్. సో ఇంకే ఇంత వీడియో. సో మీకు ఒకవేళ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ అంతే, ఇంకా వీడియో ఏం లేదు. సో ఇంతటితో ముగించేద్దాం అనుకునే లోపల మా అక్క క్యూట్ ఫేస్ అనేది కెమెరా ముంగట వచ్చింది. సో అందుకు అక్కతోటే ఎండ్ చేద్దాం అనుకొని ఈ వీడియో అంతవరకే తీసా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్. గుడ్ నైట్ టు ఎవ్రీవన్. లవ్ యూ.